హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సంతాన్ని సజ్జమా ఎలా ఉన్నారండి? మీరు అంతా బాగున్నారా? అయితే బాగుండి మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్తున్నాను. అంత వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ వ్లాగ్లో మనం ఏమేం చూసేద్దామంటే, మొన్న తొలి పండగ ఉంది కదండి, ఆ వీడియోస్ అన్నీ కూడా డిలీట్ అయిపోయాయి అనమాట. ఎలా డిలీట్ అయ్యాయో తెలీదు, మిస్ అయిపోయాయి. మీకు షేర్ చేద్దాం అనుకున్నా. షార్ట్లో అయితే పెట్టా కదా, ఇంకా బాగా చేశానండి. చక్కగా ఆ ప్రమిదలు చేయడము అవన్నీ షేర్ చేద్దాం అనుకున్నాను, కుదరలేదు. ముందుగా వినాయకుడికి ఒకసారి నమస్కారం చేసేసుకుని చక్కగా స్వామిని అయితే చూసేద్దాం. మామూలుగానే ఇంకా ఇలా అయితే పెట్టినాను, చిన్న చిన్నవే ఉన్నాయన్నమాట, మిగతావి ఏమి లేవు. కృష్ణయ్యకి ఒకసారి నమస్కారం చేసేసుకుందాం. ఆయన పాదాలు పట్టుకొని చక్కగా ప్రార్థిద్దాం. తర్వాత తులసి మాలలు అయితే తీసుకొచ్చానండి. మాలలు కాదు, దళాలు, తులసి దళాలు తీసుకొచ్చేసి 2 తులసి మాలలు అయితే కట్టానమాట. చక్కగా తొలాకాశ రోజు స్వామికి వేద్దామని చెప్పేసి. కృష్ణయ్య ఉన్నాడు కదా మన ఇంట్లో, ఆ కృష్ణయ్యకి, విష్ణుమూర్తికి, లక్ష్మీదేవి ఫోటో అయితే ఉందన్నమాట. ఆ ఫోటోకి, వినాయకుడికేమో ఎలాగో తులసి దళాలు వాడకూడదు కాబట్టి తెల్ల పూలతో దండ అయితే కట్టాను నేను. ఇవేమో ఎర్ర పూలతో దండేమో ఆవుకి వేద్దామని చెప్పేసి చక్కగా మాల అయితే కట్టుంచేసాను. చిన్న కుప్ప తులసి మాలతో పూజ అయితే చేసేసామన్నమాట. చక్కగా నిండుగా చేసేసాము. ఇది ముందు తీసిన చిన్న క్లిప్ అయితే ఉంది, మిగతావన్నీ కూడా డిలీట్ అయిపోయాయి. ఏం పర్లేదు, నెక్స్ట్ మళ్ళీ చేసుకుందాం చక్కగా, అప్పుడు మీకు షేర్ చేస్తాను తప్పనిసరిగా ఎలా చేసాము ఏంటి అని. మళ్ళీ తులసి దళాలు ఏంటా అనుకుంటున్నారా? ఇది అమ్మవారి నవరాత్రుల్లో 7వ రోజుదండి. 2 వ్లాగ్స్ కలిపి పెట్టేద్దామని చెప్పేసి 2 షేర్ చేసేసాను అనమాట మీకు. ఇలా 2 తులసి దళాలతో మాలలు అయితే కట్టేశాను. శాకాంబరి అవతారం తర్వాత అమ్మ శాంతి ఇస్తుందని చెప్పేసి ఇలా తాంబూలం అయితే పెట్టుకున్నాను అనమాట. నేను ప్రత్యేకంగా ఎవరిని పిలవట్లేదు కదా, ఇంటికి వచ్చిన వాళ్ళకి మాత్రం ఇస్తూ ఉంటాను. కొంతమందిని పిలిచాను, ఇలాగా ఓ 2 ముత్తైదులకి ఇచ్చేద్దామని చెప్పి తాంబూలం అన్నీ సర్ది పెట్టేశానండి. ఇలాగా గాజులు, పండు, నిమ్మకాయ, ఇలా నాకు తోచినంతలో ఏమున్నాయో అవి చూసేసి చక్కగా వీళ్ళకైతే ఇచ్చేద్దాము. ఇలాగా తాంబూలాలు ఇవన్నీ ఇచ్చేసేసుకున్న తర్వాత తెల్లారనమాట అండి. తెల్లారి దగ్గర నుంచి ఇంకా నేను ఇంట్లో లేను. పాపం ఈయనకేమో జ్వరం, ఒకటే జ్వరం అనమాట. లేవలేకపోయారు, లేవలేనంత స్థితిలో ఉన్నారనమాట. చక్కగా 7 రోజులైతే చక్కగా నవరాత్రులు పూజ చేసుకున్నాం. పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం కూడా చేశాను అనమాట. అలాగా పూటలతో లెక్కేసుకుంటే చాలా రోజులు చేసినట్లే. ఇంకా ఈయన వంట టిఫిన్కి ఏమో ఇదిగోండి బోండాలు అయితే వేస్తున్నారు, అవి పకోడీలాగా వేస్తున్నారు. చూడండి ఎలా వేస్తున్నారు ఈయన. ఆ 3 రోజులు కూడా నేను బయటే కూర్చుంటానండి మ్యాక్సిమం. ఇంట్లో వంట అంతా ఈయనే చేస్తారు, ఎందుకంటే నవరాత్రులు ఇంకా పర్వదినాలు చాలా చేసుకుంటాము, మంత్రజపం చేసుకుంటాము కాబట్టి. తర్వాత ఇంకా పిల్లలకి ఏంటంటే పిల్లలతో చారు పెట్టించాను. మా అమ్మాయి చారు పెట్టింది, వీడేమో ఆనపకాయ పోపు వేసేసాడనమాట. ఆయన టిఫిన్ చేశారు, వీళ్ళిద్దరేమో వంట చేసేసారు. ఇదిగోండి ఫీవర్ ఇష్యూగా ఉంది బాగా. మా ఇంట్లో సోఫాలు ఎందుకు పాడవుతాయి అని చెప్పి మొన్న ఎవరో అడిగారు. సోఫాలు ఎందుకు పాడవుతాయి అంటే, మొన్న ఒకసారి కుట్టించాం కదండి, అది షేర్ చేసినప్పుడు అడిగారు అనమాట. ఏంటి అంటే, ఇదిగోండి మా అమ్మాయి చూడండి ఎలా గెంతేస్తుందో. నేను లేనప్పుడల్లా ఇదే పని, ఉంటే కేకలేస్తాం కదా మనం, ఇలా ఎక్కడ ఏంటి అని చెప్పేసి. ఇదిగోండి స్పైడర్ మ్యాను, ఇప్పుడు ఏవేవో ఉన్నాయి కదా ఫ్రీ ఫైర్లు, అవన్నీ చూసేసి పిల్లలు ఆడి వీళ్ళు కూడా అలా రెడీ అవుదామని అనమాట. ఎలా ఎగిరి గెంతులేస్తుందో చూడండి. నేను ఇంట్లో లేను కదా, ఏం చేయలేనని ధీమా అనమాట. మా అబ్బాయి కొద్దిగా పెద్దాడయ్యాడు కదా, వాడైతే అలాంటి పనులు చేయడు. ఇదిగోండి ఇదే అనమాట.
నిన్నే చెప్పాను పొల్లే చిన్నప్పుడే కదా చూసినా సరే నేను అంతగా ఏం కేకలేనండి. పిల్లలు చిన్నప్పుడే కదా ఇలా గెంతులేసేది. ఇప్పుడు నన్ను గెంతులేయమంటే వేస్తానా, నవ్వుతారు కదా అందరూ, కొద్దిగా షేమ్ ఫీల్ అవుతాము. ఏంటి చిన్నపిల్లలు చేస్తలు అంటారు కదా పెద్దవాళ్ళు, చూసిన వాళ్ళు అయినా సరే. మనం ఇప్పుడు ఇంత పెద్ద అయ్యి చేయలేం కాబట్టి చిన్నపిల్లలు చేస్తున్నప్పుడు వదిలేయాలన్నమాట. మొన్న ఎప్పుడో వీడియో చూసాలండి, ఇలా చిన్నపిల్లలు గెంతకపోతే ఏమీ లాగకపోతే డాక్టర్ దగ్గరికి అయితే తీసుకెళ్లాలంట. ఇలాంటి అల్లరి చేష్టలు చేయకపోతే ఏదో లోపం ఉందని చెప్పేసి ఇలా అల్లరి చేస్తూనే ఉండాలి పిల్లలు కొంత పెద్ద అయ్యేదాకా. మర్చిపోయానండి, ఉద్యాపన ఎవరు చెప్పారు అనే అనుమానం అయితే మీకు రావచ్చు కదా. ఉద్యాపన అనేది మా అబ్బాయి చెప్పాడండి. మేము నలుగురం చేస్తున్నాం కదా పూజ అనేది. నేనేమో ఇంట్లో లేను, ఈయనకేమో జ్వరం లేవలేనంత జ్వరం అనమాట. కాబట్టి 9వ రోజు మా పిల్లగాడితో ఉద్యాపన చెప్పించేసాము. తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత నేను వాటన్నిటినీ సదిరేసుకున్నాను అనమాట. అది అండి జరిగిన విషయం. ఓకేనండి, ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఇంతే. వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను అనమాట. కీప్ స్మైలింగ్.